మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. దిస్ ఈజ్ చంటి రాజుపాలెం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మనం అదేవిధంగా ఈనాడు కాలమిస్ట్గా కూడా మన ఏపీ, తెలంగాణ మరి రెండు రాష్ట్రాలలో మరి ఈ గ్రూప్స్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అనేక ఆర్టికల్స్ మనం రాయడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే మరి ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి మరి ఈ యొక్క ఆస్పిరెంట్స్ అందరూ మరి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం వీటిని మరి ఈజీగా మరి సక్సెస్ కాగలము అనేటువంటి అంశాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి మరి ఈ యొక్క గత ప్రీవియస్ బిట్స్ ఏ చాప్టర్ నుంచి ఎట్లా అడిగాడు, మరి వాటిని ఎలా మనం సులువుగా ఆన్సర్ చేయాలనేటువంటి అంశాల గురించి కొన్ని వివరంగా మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్రీవియస్ బిట్స్ని మీరు చూస్తే మరి టాపిక్స్ పైన మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఫేమ్ అవుతున్నాయని మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం థియరీ పార్ట్ చదువుతూ ఉంటాం, కానీ ఆ చదివేటువంటి థియరీ పార్ట్ మనం ఎగ్జామ్ పోయిన తర్వాత వాడు క్వశ్చన్ ఫేమ్ చేస్తే మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతున్నాం. మరి అక్కడ ఆ కన్ఫ్యూజ్ను మనం మరి తొలగించాలి, ఎగ్జామ్లో ఆన్సర్ ఈజీగా చేయాలి అంటే మరి ఆ బిట్స్ టాపిక్స్ పైన ఎలా క్రియేట్ చేస్తున్నాడు అనే దాని గురించి మనం ముందుగా కొంచెం ప్లానింగ్ అనేది మనకు ఉండాలి. మరి ఇప్పుడు ఆ యొక్క ప్రాక్టీస్ బిట్స్ కొన్ని మనం గత ప్రీవియస్లో వచ్చిన గమనించినట్లయితే చూడండి. నెక్స్ట్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ది వేవ్స్ ఈజ్ నాట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్నాడు. చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద వేవ్స్ ఈజ్ నాట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే క్రింది వాటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కానిది. ఈ క్రింది వాటిలో ఏది మనకు మరి ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే విద్యుత్ అయస్కాంత తరంగం అని అర్థం అమ్మ. తెలుగులో విద్యుత్ అయస్కాంత తరంగం కానిదేవి. విద్యుత్ అయస్కాంత తరంగాల గురించి మనం చెప్పుకున్నాం. తరంగాల టాపిక్లో మనం చెప్పాను నేను. సౌండ్లో మనకు తరంగాలు చెప్పేటువంటి సపరేట్ ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్లో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ గురించి చెప్పాను నేను. మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. మరి ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ గామా కిరణాలు, ఆప్షన్ బి ఇన్ఫ్రా మరి ఇవి ఇన్ఫ్రా రెడ్ రేస్, నెక్స్ట్ అల్ట్రా వైలెట్ రేస్, అదేవిధంగా క్యాథోడ్ కిరణాలమ్మ. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, గామా కిరణాలు, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్, ఇన్ఫ్రా రెడ్ రేస్, అదేవిధంగా ఆల్ట్రా వైలెట్ కిరణాలు అన్నాడు. ఇన్ఫ్రా కానీ ఆల్ట్రా కానీ మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకు చూడండి గామా కిరణాలు. గామా కిరణాలు అనేటివి ఇవి అసలు కిరణం కాదమ్మా. ఇవి కిరణాలు కాదు, ఇవి మనకు విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఇవి విద్యుత్ అయస్కాంత తరంగాలు, వేవ్స్. గామా కిరణాలు అనేటివి కిరణాలు కాదు. గామా కణాలు గామా కిరణాలు కిరణాలు కాదు. గామా కిరణాలు అనేటివి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అవి విద్యుత్ అయస్కాంత తరంగాలు ఇవి కానిదేది అన్నాడు. నెక్స్ట్ ఇన్ఫ్రా ఎరుపు కిరణాలు, ఆల్ట్రా వైలెట్ కిరణాలు అంటే అతినీల లోహిత కిరణాలు, యూవీ రేస్. ఇన్ఫ్రా మనకేమన్నాడు రెడ్ రేస్. మరి ఇన్ఫ్రా కానీ ఆల్ట్రా కానీ ఇవి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. ఇవి కూడా మనకు కిరణాలు కాదు, అవి తరంగాలు. ఇది తరంగమే, ఇది తరంగమే, ఇది తరంగమే. అసలు వాడు వేవ్ కానిది అన్నాడు. మరి క్యాథోడ్ కిరణాలు ఇవేంటివి? ఏంటి? రుణావేశ కణాలమ్మ. క్యాథోడ్ అంటే రుణావేశ కణాలు, యానోడ్ ధనావేశ కణాలు. మనం పదార్థం చెప్పుకున్నాం అక్కడ క్యాథోడ్ రేస్, యానోడ్ రేస్ గురించి. క్యాథోడ్ కిరణాలు. మరి ఈ క్యాథోడ్ కిరణాల గురించి తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? జే థామ్సన్. క్యాథోడ్ కిరణాలు మీన్స్ ఎలక్ట్రాన్స్ అని అర్థం, రుణావేశ కణాలు. మరి ఇవి వేవ్ కాదు, ఇవి కణాలు. ఇవన్నీ వేవ్సే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్రా కానీ ఆల్ట్రా అతినీలలోహిత కిరణాలు మనకు విద్యుదయస్కాంత తరంగాల కింద చెప్పాను. అక్కడ టాపిక్ ఉంది, మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది.
ఓకేనా, ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ వాడు అడిగింది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కానిది అన్నాడు. ఇవన్నీ వేవ్సే, గామా కిరణాలు కాదు. ఇది కూడా మనము న్యూక్లియర్ ఫిజిక్స్లో చెప్పాం. గామా కిరణాలు అనేటివి కిరణాలు కాదు, ఇవి వేవ్స్. ఇవి మరి కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. గామా కిరణాలు కాంతి యానకంలో ఏ వేగంతో ప్రయాణిస్తాయో దానికి సమాన వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి చొచ్చుకుపోయే స్వభావం కూడా ఎక్కువ పదార్థంలో చెప్పాం. ఇవి కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి. మరి ఇవి పదార్థంలోనికి చొచ్చుకొని పోయే స్వభావం చాలా ఎక్కువ అని కూడా మనం చెప్పాం. ఓకేనా, రైట్. అతి నీల లోహిత కిరణాలు మనకు తెలుసు కదా, అల్ట్రా వైలెట్. అతి నీల లోహిత కిరణాలతో మనం ఈ యొక్క వేలి ముద్రలను పరిశీలిస్తారు. మరి ఈ యొక్క అతినీల లోహిత కిరణాలతో, మరి ఈ అతినీల లోహిత కిరణాల వల్ల ముఖ్యంగా ఓజోన్ పొర అనేది దెబ్బతింటుంది. మరి ఇవన్నీ కిరణాలు కాదు. మనం ఇక్కడ కిరణాలని చదివినా ఇవి వేవ్స్, తరంగాలు. ఇవన్నీ విద్యుదయస్కాంత తరంగాల యొక్క రూపాలు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సంబంధించిన రూపాలు. ఇవి మాత్రం క్యాథోడ్ యానోడ్ కిరణాలు అనేటివి మనకు పదార్థంలో, అంటే ఒక కేంద్రకంలో ఉన్నటువంటి మరి కణాలు. ఈ క్యాథోడ్ కిరణాలు కేంద్రకం బయట ఉంటాయి, యానోడ్ కిరణాలు కేంద్రకం లోపల ఉంటాయి. కాబట్టి ఇవి కణాలు, ఇవన్నీ రేస్. కాబట్టి కణం కానిది అన్నాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కానిది అంటే ఇది మనకు వేవ్ కాదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ క్యాథోడ్ కిరణాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూద్దాం, చూడండి 7. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? అంటే ఇందులో మరి ఏమన్నాడు, స్టేట్మెంట్లో ఏది తప్పన్నాడు. ఈజ్ ఇన్కరెక్ట్. చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ ఉంటే చెప్పు అంటున్నాడు. ఇన్కరెక్ట్ అంటే తప్పని మనకు రైట్. చూడండి, చూద్దాం ఒకసారి స్టేట్మెంట్స్ ఏంటివో. ద్రవ బిందువులు గోళాకారంలో ద్రవాల ఉపరితల ఉద్రిక్తత యొక్క లక్షణ కారణంగా ఉంటుంది. రైట్. రెండోది, ఒత్తిడి తగ్గడంతో మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది. నెక్స్ట్, ఎక్కువ ఎత్తులో ఉన్న ద్రవాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టడం. రైట్. అదేవిధంగా ఎవాపరేషన్ ద్రవాల ఉపరితలంపై మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దాం క్వశ్చన్ని. ద్రవ బిందువుల గోళాకార, మీరు ఒకసారి ఆన్సర్ ఊహించండి. మీకు మరి ఇందులో ఏమైంటుందో ఒకసారి మీ మనసులో కూడా తటారును వంటి ఒక మెలకువ వచ్చింటుంది. ఈ తటారునటువంటి మెలకువ అంటే ఇందులో మీరు చూడంగానే చదివితే ఎక్కడో మీరు ఈ ఆన్సర్ కరెక్ట్ అని మీకు అనిపించి ఉంటుంది. ఆ అనిపించినప్పుడు ఒకసారి ఆలోచించండి, అదా కాదా అని. చూడండి, ద్రవ బిందువులు గోళాకారం ద్రవాలతో, అంటే ద్రవ బిందువులు అనేది ఈ గోళాకార ఆకారం అనేది ద్రవాలలో ఉపరితల ఉద్రిక్తత యొక్క లక్షణ కారణంగా ఉంటుంది అన్నాడు. ద్రవాలలో ఉద్రిక్తత యొక్క లక్షణం అంటే ద్రవ ఉపరితలాల ఉద్రిక్తత అంటే తలతన్యత అని చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నాం తలతన్యత, సర్ఫేస్ టెన్షన్ అని మనం చాప్టరు, మనకు ద్రవాలు మరియు యాంత్రిక ధర్మాలు అనేటువంటి చాప్టర్ మనం చెప్పుకున్నాం. అందులో క్లియర్గా ఉంది. అంటే ద్రవ బిందువులు ఎందుకు గోళాకారాన్ని పొందుతాయి అంటే అందులో ఉన్నటువంటి సంసంజన బలాలు వాటి మధ్య పనిచేయడం వలన తక్కువ స్థలాన్ని ఆక్రమించేటువంటి క్రమంలో అవి మరి గోళాకారాన్ని పొందుతున్నాయి. ఆ సంసంజన బలాలు అంటే ద్రవాల ఉపరితలలో ఉద్రిక్తత అని అర్థం. దాన్నే ఈ విధంగా మార్చి ఇచ్చాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ద్రవాలలో ఉపరితల ఉద్రిక్తత అంటే తలతన్యత. ఓకేనా, దీని ఆధారంగానే గోళాకారంలో మారుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అది కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏదన్నాడు, ఒత్తిడి తగ్గించడంతో మంచు ద్రవ్యవన స్థానం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం పీడనం పెంచితే ద్రవీభవన స్థానం, చూడండి, పీడనం తగ్గిస్తే ఇక్కడేమన్నాడు, ఒత్తిడి అంటే ఇక్కడేమన్నాడు, మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ ప్రెషర్ తగ్గిస్తే మరి ఏమవుతుందని ద్రవీభవన స్థానం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ఐస్ ఉందమ్మా, ఇప్పుడు ఐస్ పైన మనం ఎక్కువ ప్రెస్ చేస్తే తొందరగా ఏమవుతుందంటే అది మెల్టింగ్ అయిపోతుంది. మనం తక్కువ ప్రెషర్ పెడితే మరి మెల్టింగ్ కూడా కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి అదే అన్నాడు ఇక్కడ, ఒత్తిడి తగ్గితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది, అంతే. నువ్వు ఎక్కువ ప్రెషర్ పెడితే మరి ఇక్కడ ద్రవీభవన స్థానం, మెల్టింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
నువ్వు ఇక్కడ ప్రెజర్ అనేది తగ్గిస్తే మెల్టింగ్ పాయింట్ కూడా డిక్రీజ్ తగ్గుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. మనకి ఇన్కరెక్ట్ కదా కనుక్కోమన్నది. ఎక్కువ ఎత్తులో ఉన్న ద్రవాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టడం. ఎక్కువ ఎత్తులో ఉన్న ద్రవాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టడం అంటున్నాడు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఎక్కువ ఎత్తులో ఉన్న ద్రవాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టడం జనరల్గా మనం గమనించినట్లయితే ఎత్తైన ప్రదేశానికి వెళ్తే అమ్మా, ఇది కూడా మనం చెప్పాం, భూమి నుండి ఎత్తుకు వెళ్ళే కొద్దీ పీడనం తగ్గుతుంది. పీడనం తగ్గితే మనం ఇక్కడ ఏం చేయాలంటే అధిక ఉష్ణాన్ని ఉపయోగించాలి. పీడనం తగ్గుతుంది అంటే ప్రెజర్ తక్కువ కాబట్టి ఎత్తైన ప్రదేశాలలో లేదా కొండ ప్రాంతాల్లో పదార్థాలు ఉడకవమ్మ. చూడండి, బాగా గమనించండి. ఎక్కువ ఎత్తులో ఉన్న ద్రవాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టడం ద్రవాలు అన్నాడు. ఇక్కడ ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి ద్రవాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ మరి ఈ యొక్క ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి ద్రవాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టడం అనేది ఈ ద్రవాలను కానీ మనం ఉడకబెట్టేదని కాదు, కానీ జనరల్గా పదార్థాలు అనుకుందామమ్మా. పదార్థాలు పీడనం అంటే భూమి నుండి మనం ఎత్తుకు వెళ్ళే కొద్దీ మరి ఏమవుతుందంటే భూమి నుండి ఎత్తుకు వెళ్ళే కొద్దీ పీడనం తగ్గుతుంది. పీడనం తగ్గింది అంటే పదార్థాలు త్వరగా ఉడకవు అని అర్థం. పదార్థాలు త్వరగా ఉడకవు. ఎందుకు? ప్రెజర్ తక్కువ. నువ్వు హీట్ ఇచ్చావనుకో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఏమవుతుందంటే నీరేం ఆవిరిగా మారుతుంది, కానీ అక్కడ ప్రెజర్ తక్కువ కదా. ఎత్తైన ప్రదేశాలలో ప్రెజర్ తక్కువ కాబట్టి నీరేమో ఆవిరిగా మారుతుంది 100 రాగానే, కానీ ఉడకవు. మరి ఆహార పదార్థాలు మరి అక్కడ త్వరగా ఉడికించాలంటే మనం ఏం చేస్తామంటే ఎత్తైన ప్రదేశాల్లో ప్రెషర్ కుక్కర్ను ఉపయోగిస్తాం. ప్రెషర్ కుక్కర్ ఉపయోగిస్తాం. ప్రెషర్ కుక్కర్ ఇక్కడ ఏం చేస్తామంటే 120 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇక్కడ ఉష్ణోగ్రతను పెంచుతాం. కాబట్టి ఎత్తు పెరిగితే పదార్థాలను ఉడికించడానికి ఉష్ణోగ్రతను కూడా పెంచాలి. త్వరగా ఉడకాలంటే ఉష్ణోగ్రతను పెంచాలి. పెంచితేనే ఆ పదార్థాలు అనేవి త్వరగా ఉడుకుతాయి. మరి అక్కడ ప్రెషర్ పెంచడానికే ప్రెషర్ కుక్కర్ని ఉపయోగించాం. ఎందుకంటే 120 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అది మెయింటైన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువ ఎత్తులో ద్రవాలు తక్కువ ఉష్ణోగ్రత ఉడకబెట్టడం అన్నాడు. తక్కువ ఉష్ణోగ్రత అవి ఉడకవు కాబట్టి ఇది నాట్ కరెక్ట్. ద్రవాల ఉపరితలంపై మాత్రమే జరుగుతుంది ఎవాపరేషన్ అన్నాడు. రైట్. ఇప్పుడు చూడమ్మా, ఒక పాత్ర ఉంది. ఈ పాత్రలో వాటర్ ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడి నుంచి చూడండి, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఉష్ణం వస్తుందమ్మా, వేడి. మరి ద్రవ ఉపరితలం పైన పడి మరి ఆవిరిగా మారి పైకి వెళ్తున్నాయి అనుకో. ఎప్పుడైనా కానీ చూడండి, ఎవాపరేషన్ అనేది ద్రవం యొక్క ఉపరితలం వద్దే జరుగుతుంది. అదే కదండి, ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్స్. ద్రవ ఉపరితలం సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్స్ అన్నాడు. అంటే అడుగు భాగాన ఉన్నటువంటి చూడండి, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అడుగు భాగాన ఉన్నటువంటి ఈ యొక్క నీటి కణాలు ఉష్ణాన్ని పై భాగంలో ఉన్నటువంటి కణాలకు పంపిస్తాయి. అడుగు భాగంలో ఉన్నటువంటి కణాలు ఉష్ణాన్ని పై భాగంలో ఉన్నటువంటి కణాలకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. అంత ముందుగానే అవి కొంత శక్తిని కలిగి అవి ఇలా ఎవాపరేషన్ జరగడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అవి మరి ఎవాపరేషన్ లేదా బాష్పీభవనం చెంది ఈ నీటి అణువులు ఈ ద్రవ ఉపరితలాన్ని వదిలి పైకి వెళ్ళాలి అంటే ఎక్కువ శక్తి కావాలి. మరి ఇన్స్టెంట్గా మరి ఈ యొక్క నీటి అణువులకు అంత శక్తి ఉండదు, కొంత ఉష్ణశక్తే ఉంటుంది. క్రింద ఉన్నటువంటి నీటి అణువులు ఎప్పుడైతే పైన ఉన్నటువంటి నీటి అణువులకు ఉష్ణశక్తిని పంపిస్తాయో ఆ శక్తిని గ్రహించి ఇప్పుడు మరి శక్తిని పెంచుకొని ఈ ద్రవ అణువులు ద్రవ ఉపరితలాన్ని వదిలి వెళ్తూ ఉంటాయి. మరి మొదటగా ఇక్కడ ఉన్న అణువులన్నీ వెళ్తాయి, అంతే కదా. మరి తర్వాత ఈ పైన అంటే ఎల్లప్పుడూ ద్రవ ఉపరితలంలో మాత్రమే ఈ యొక్క ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. పై భాగంలో ఉన్న నీటి అణువులే కింది భాగంలో ఉన్న ఉష్ణశక్తిని గ్రహించి వెళ్తూ ఉంటాయి. పై భాగంలోనే ఎవాపరేషన్ జరుగుతుంది, కానీ క్రింది భాగంలో జరగదు. ఇది కరెక్టే. కాబట్టి ఎవాపరేషన్ అనేది ద్రవాల ఉపరితలంలో మాత్రమే జరుగుతుంది అనేది కరెక్ట్. ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంది? ఇది మనకు మరి తప్పు సరికానే సమాధానం ఎంచుకోమని అడిగితే ఇది మనం తప్పుగా భావిస్తాం. రైట్.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి, క్వశ్చన్ చూడండి. ది సౌండ్ వేవ్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ డాష్ హెడ్జ్ ఆర్ అన్నాడు, కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. అంటే ఏమన్నాడు, ఎంత శక్తి అంటే ఎన్ని హెడ్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వనిని మనం ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటాము. ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అంటే మరి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటే వాటి ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉండాలి అని అడుగుతున్నాడమ్మ. మరి ఎంత పౌనఃపున్య కలిగినటువంటి ధ్వనులను మనం ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటామని అడుగుతున్నాడు. మరి చూడండి, ఆన్సర్ ఈస్ 20 హెడ్జ్ కంటే తక్కువనా, మరి అదే కదా అడిగింది. లెస్ దెన్ అన్నాడు, 20 హెడ్జ్ కంటే ఎంత హెడ్జ్ కంటే తక్కువ కదా అడిగింది. 10 హెడ్జ్ కంటే తక్కువనా, లేదా 5 హెడ్జ్ కంటే తక్కువనా, లేదా 15 హెడ్జ్ కంటే తక్కువనా. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎన్ని హెడ్జ్ల కంటే తక్కువ మరి పౌనఃపున్యం గల ధ్వనులను మనం ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ ఆర్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటాం. ఆన్సర్ ఈస్ తెలుసు మీకు. చూడండి, ముఖ్యంగా గమనించినట్లయితే 15 మరి 5, 10, 20 అన్నిటికీ ఇదే ఆన్సర్. ఏంటి, 20 హెడ్జ్ కంటే బిలో, 20 హెడ్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటాం. మరి 20 కంటే 10 కూడా తక్కువే, మరి ఇది ఇన్ఫ్రాసోనిక్ సౌండే. 15 కూడా తక్కువే, ఇది కూడా ఇన్ఫ్రాసోనిక్ సౌండే. 5 కూడా తక్కువే, ఇది కూడా ఇన్ఫ్రాసోనిక్ సౌండే. అయితే దీనికి ఒక కొలమానం ఉంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 20 చూడండి, ఆరోగ్యవంతమైన మానవుడు. మనం ఇది సౌండ్లో చెప్పాను నేను, ఉన్నాయి అక్కడ క్లియర్గా. మీరు వీడియోస్ చూస్తే ఈ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు చేయొచ్చు. ఈ క్వశ్చన్లు అన్నీ మనకు వీడియోలో ఉన్నాయి, నేను క్లియర్గా చేశాను. మీరు ఆ వీడియోస్ చూడండి, ఆన్సర్ ఈజీగా చేస్తారు. ఆరోగ్యవంతమైన మానవులు వినగలిగే పౌనఃపున్య ధ్వనులను మనం ఏమంటామంటే శ్రవ్యత పౌనఃపున్య ధ్వనులు, ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అంటాం. మరి ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ యొక్క మరి రేంజ్ ఎంత, 20 హెడ్జ్ టు 20,000 హెడ్జ్. 20 హెడ్జ్ టు ఏమవుతుందమ్మా, 20 హెడ్జ్ టు 20,000 హెడ్జ్. మనం ఇక్కడ గమనించినట్లయితే అంటే ఆరోగ్యవంతమైన మానవులు అంటే ఎటువంటి వినికిడి లోపం లేనటువంటి వ్యక్తులు 20 హెడ్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం ధ్వనులను వింటారు. అదేవిధంగా 20,000 హెడ్జ్ కంటే తక్కువ పౌనఃపున్య ధ్వనులు వింటారు. అంటే ఈ రెండిటికి మధ్యలో 20 కంటే ఎక్కువ, 20,000 కంటే తక్కువ, ఈ మధ్యలో ధ్వనులు బాగా వింటారు. ఇంతకన్నా తక్కువైనా వినలేరు, ఇంతకన్నా ఎక్కువైనా వినలేరు. అదే కదా మీనింగ్ ఇక్కడ. మరి ఆరోగ్యవంతమైన మానవుని యొక్క శ్రవ్యత పౌనఃపున్య అవధి ఎంత అంటే 20 హెడ్జ్ కంటే ఎక్కువ, 20,000 హెడ్జ్ కంటే తక్కువ. ఈ రెండు మధ్యలో ధ్వనులు వింటారు. మరి ఇంతకన్నా తక్కువైతే వినలేరు, అంతకన్నా ఎక్కువైనా కూడా వినలేరు. 20 హెడ్జ్ కంటే తక్కువ పౌనఃపున్య ధ్వనులనే మనం ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటాం. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. తెలుగులో వీటిని పరశ్రవ్య ధ్వనులు అంటారు. పరశ్రవ్య ధ్వనులు అంటారు. మరి 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్య ధ్వనులు ఏమంటాం, రైట్. 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్య ధ్వనులు ఏమంటాము అంటే ముఖ్యంగా చూడండి ఏమంటాము, 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్య ధ్వనులు ఏమంటాం, అతి ధ్వనులు అంటాం. ఏమంటాం, అతి ధ్వనులు, అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాం. అల్ట్రాసోనిక్ సౌండ్స్ అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఎంత హెడ్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనిని మనం ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అన్నాడంటే మరికి ఆన్సర్లు ఏముంది, 20 ఉంది. కాబట్టి 10 కూడా ఆన్సరే, 5 ఆన్సరే, 15 ఆన్సరే. కానీ వాడు 20 అన్నాడంటే మనకు అది లిమిట్, ఒక రేంజ్ ఉంది కదా, మనం ఆ రేంజ్ ఆన్సర్ని మనం తీసుకోవాలి. ఒకవేళ నేను 10 తీసుకుంటాను సార్ కరెక్టే కదా అంటే 20 ఒకవేళ 15 చూడండి, 15 తీసుకుంటా అంటే 10, 20 లేకపోతే 15 తీసుకోవాలి. కానీ ఆల్రెడీ 20 లిమిట్ వాడు రేంజ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ దీనికే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకేనా, రైట్. ఇలాంటి క్వశ్చన్లు కొంచెం చూడండి, చాలా ట్రిక్గా ఇచ్చాడు వాడు. ఇప్పుడు చాలామంది 20 పెట్టింటారు, కొంతమంది 15 పెట్టింటారు, 10 పెట్టింటారు, 5 కూడా పెట్టింటారు. ఎందుకంటే ఇవన్నీ 20 బిలోనే ఉన్నాయి. వీటన్నిటి మనం ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటాం.
కానీ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఆన్సర్ మనకు 20,000 ఒక అవధి, ఒక రేంజ్ ఉంది. ఆ రేంజ్ని ఇక్కడ చూపించినప్పుడు ఫస్ట్ మనం దానికి ఇవ్వాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ తేడా యొక్క ఎస్ఐ యూనిట్ అంటే ఏమిటి? ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్, దీన్ని మనం పొటెన్షియల్ తేడా అంటాము. పొటెన్షియల్ తేడా మరి వీడియో మనం చేశాం. పొటెన్షియల్ తేడా ఈ ప్రీవియస్ క్వశ్చన్లు చూడండి, ఎప్పుడెప్పుడు ఇచ్చాడో ప్రీవియస్ క్వశ్చన్లు ఇవన్నీ. ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ మనం చెప్పినటువంటి వీడియోలో ఎగ్జాక్ట్లీగా ఉంది. మనం అంత నీట్గా టాపిక్ను చూజ్ చేసుకొని ప్రతిదీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడెక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్లు అని మనం నీట్గా క్లారిటీగా చూసుకొని ఇవన్నీ చెప్పాం. మీరు ఆ వీడియోస్ కింద మీరు చూసినట్లయితే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేసే అంత మరి సమర్థవంతంగా ఉన్నాయి ఇవి. ఓకేనా, మీరు వీడియోను చూడండి, మరి అప్పుడు మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ను మీరు పట్టుకొని చేయండి, ఆన్సర్ వస్తా లేదో మీకే తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. మనము పొటెన్షియల్ తేడాకు యొక్క ఎస్ఐ ప్రమాణం, మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో పొటెన్షియల్ అంటే ఏమిటి, పొటెన్షియల్ తేడా అంటే ఏమిటి, వీటి రెండు యొక్క ఎస్ఐ ప్రమాణాలు చెప్పాం. కరెంట్ అంటే ఏమిటి చెప్పాం, రెసిస్టెన్స్ అంటే ఏంటి చెప్పాం. వీటన్నిటి యొక్క ఎస్ఐ ప్రమాణాలు మనం అక్కడ చూపించాం. వీటితో పాటు వాటిని కొలిచే పరికరాల పేర్లు కూడా మనం అక్కడ క్లియర్గా ఇచ్చాం. ఓకేనా, రైట్. చూడండి, ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వాట్, సెకండ్ యాంపియర్, థర్డ్ జౌల్స్, ఫోర్త్ వోల్ట్. చెప్పండి మీ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఒకసారి మనసులో ఊహించుకోండి ఏమై ఉంటుందో. కరెక్టా కాదా? రైట్, మీరు ఊహించుకొని ఉంటారు. ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అన్నాం మనం. పొటెన్షియల్ యొక్క మనం పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ తేడాను మనం దేంతో చూపిస్తామంటే వోల్ట్ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వోల్ట్. వోల్ట్ అంటే ఎవరు? వోల్ట్, అలెగ్జాండర్ వోల్టా అనే సైంటిస్టు ఈ పొటెన్షియల్ పైన అనేక ప్రయోగాలు చేశాడు. అందుకోసం ఆయన పేరు జ్ఞాపకార్థం కోసం ఈ పొటెన్షియల్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్కి కానీ రెండిటికి ఇదే ప్రమాణం వోల్ట్ అనేది. పొటెన్షియల్ తేడా కానీ అదేవిధంగా పొటెన్షియల్ కానీ పొటెన్షియల్ తేడా కానీ ఈ రెండిటికి ఒకటే ప్రమాణం వోల్ట్ అమ్మ. నెక్స్ట్ గమనించినట్లయితే చూడండి, వాట్ అనేది ఇక్కడ. వాట్ మీకు తెలుసు కదా, వాట్ దేని ప్రమాణం? పవర్ కదమ్మా. సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణమే వాట్. సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణమే వాట్. సామర్థ్యం అంటే తెలుసు కదా, ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. కాబట్టి సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం వాట్. సామర్థ్యం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి బల్బులు చూడండి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మరి విద్యుత్ పరికరం, ట్యూబ్ లైట్ అయినా, టీవీ అయినా, మరి అదేవిధంగా మనం ఉపయోగించేటువంటి రిఫ్రిజిరేటర్ అయినా, అదేవిధంగా ఎలక్ట్రికల్ హీటర్ అయినా, ఎలక్ట్రికల్ కుక్కర్ అయినా, ఫ్యాన్ అయినా, ఏదైనా తీసుకోండి, వాటి యొక్క పవర్ను వాట్లలోనే చూపించుంటారు. మీరు చూసింటారు 20 వాట్స్ బల్బ్, 50 వాట్స్ బల్బ్, 100 వాట్స్ బల్బ్. అదేవిధంగా టీవీ, ఇన్ని వాట్స్ టీవీ అని మీరు కొనేటప్పుడు మీరు అది చూస్తే దానిపైన మరి ఖచ్చితంగా ఇన్ని వాట్స్ అని ఉంటుంది, ఇంత పవర్ అని. మరి ప్రతిదీ మన ఇంట్లో వాడేటువంటి మరి హీటర్ 1500 వాట్స్ అని ఉంటుందమ్మా ఖచ్చితంగా. మరి వాటి యొక్క సామర్థ్యాన్ని తెలపడానికి వాట్లలోనే మనం కొలుస్తాము. అది సామర్థ్యం యొక్క ప్రమాణం. నెక్స్ట్ యాంపియర్. యాంపియర్ ఏంది? కరెంటును కొలిచే పరికరం ఇది. కరెంటును కొలిచే ప్రమాణమే యాంపియర్. మనం చాలా క్లియర్గా చెప్పాం, ఇది ఉంది కరెంట్లో ఉంది మనకి. ఆ వీడియో చూస్తే ఇది ఈజీగా చిటికలో చేసేస్తారు ఈ క్వశ్చన్లు మీరు ఆ వీడియోలు కింద చూస్తే. కాబట్టి కరెంట్ను కొలిచేది ఏంటమ్మా? కరెంటును కొలిచే ప్రమాణం యాంపియర్. పొటెన్షియల్ని కొలిచే ప్రమాణం వోల్ట్. మరి అదేవిధంగా మనకు అనేక రకాలైనటువంటి మరి అంశాలు మనం అందులో వీడియోలో చూస్ చేసి అన్నీ ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్లు అన్నీ మీకు ఆన్సర్లు అన్నీ మన వీడియోలో చూస్తే దొరుకుతాయి, ఖచ్చితంగా ఉన్నాయి. రైట్. యాంపియర్ కరెంటును కొలిచే పరికరం.
జౌల్. మనం ఇప్పుడే చెప్పాం జౌల్ ఏంటమ్మా? జౌల్ ఉష్ణాన్ని కొలిచే ప్రమాణం ఇది. ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణము జౌల్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఉష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణము జౌల్. జౌల్ కూడా సైంటిస్టే. అతను ఉష్ణం పైన అనేక ప్రయోగాలు చేశాడు కాబట్టి అతని పేరు జ్ఞాపకార్థం కోసం ఉంచాడు. కాబట్టి ఇది జౌల్ ఉష్ణం. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మరి మనకు ఆన్సర్ ఏంటమ్మా? మరి ఇదే కదా. ఇది సామర్థ్యాన్ని కొలిచేది, ఇది కరెంటును కొలిచేది, ఇది ఉష్ణాన్ని కొలిచేది. మనోడు ఏమన్నాడు? పొటెన్షియల్ డిఫరెంట్ను కొలిచేది అన్నాడు. చివరిగా మిగిలింది ఏంది? మనకు వోల్టే. రైట్, ఇది ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి. నెక్స్ట్ ఏంటమ్మా? భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి ఏది ఉపయోగించబడుతుంది? నెంబర్ ఆఫ్ ఎంతో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. భూకంపాలు వచ్చే వాటి తీవ్రతను కొలవడానికి మనకాడ ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు. డైరెక్ట్ ఆన్సర్. మరి చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ మనకి ఏమేమి మీటర్లు ఉన్నాయి? గ్రావిటీ మీటర్. గ్రావిటీ అని ఉండాలి. చూడు. ఓకే, గ్రావిటీ మీటర్. నెక్స్ట్ ప్రెజర్ సెన్సార్. నెక్స్ట్ ఎనిమోమీటర్, రిక్టర్ స్కేలు. కొలిచేది ఏందమ్మా? గ్రావిటీ మీటర్తో ఏం చేస్తావు? గ్రావిటేషన్ కొలుస్తావు, అంటే గురుత్వాకర్షణ తెలుస్తుంది. ప్రెజర్ సెన్సార్. సెన్సార్తో వల్ల మనకేం తెలుస్తుంది? దూరంగా ఉన్న వస్తువులు, అంటే ఒక వస్తువు ఎంత దూరంలో ఉందో మనకు తెలుసుకోవడం సెన్సార్ వల్ల ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ ఏంటి? గాలి యొక్క వేగాన్ని కొలిచేది. ఇది గాలి యొక్క వేగము, గాలి యొక్క వేగము దిశను కొలిచేదే ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ గాలి యొక్క వేగాన్ని కానీ దిశను కానీ మనం కొలవడానికి ఎనిమోమీటర్ను ఉపయోగిస్తాం. ఓకేనా? ఇవన్నీ మన నేను ఆర్టికల్స్లో, ఈనాడు పేపర్లో ఆర్టికల్స్లో వీటన్నిటి గురించి రాశాను. ఒకసారి ఫాలో అవ్వండి, ఉన్నాయి. జనరల్ సైన్స్లో మనకు ప్రతి ఒక్క మీటర్, అల్టీమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం, అదేవిధంగా యుడోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం, మరి హైగ్రోమీటర్తో ఏం కొలుస్తాం, హైడ్రోమీటర్తో ఏం కొలుస్తాం, పాతోమీటర్ దేనికి ఉపయోగపడుతుంది, మరి అదేవిధంగా స్పీడోమీటర్ దేనికి ఉపయోగిస్తాం, ఓడోమీటర్ దేనికి ఉపయోగిస్తాం, ఇవన్నీ మన వీడియోలో ఉన్నాయి. అదేవిధంగా బారోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం, లాక్టోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం. వీటన్నిటి గురించి నేను అద్భుతమైనటువంటి క్వశ్చన్లు మీకు చూస్ చేసి పెట్టాను. వీడియోలు చూడండి. అదేవిధంగా మన ఈనాడు ఆర్టికల్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. మంచి మార్కులు సంపాదిస్తారు, ఈజీగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే 10వ తరగతి మరి క్వాలిఫికేషన్ ఉండి 23 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. మనకు మరి చూడండి 22-23 సంవత్సరాల్లోనే మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే ఎంత అదృష్టమో ఒకసారి గమనించాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ రిక్టర్ స్కేల్. ఇంకా చూడండి మిగిలింది ఏందమ్మా? రిక్టర్ స్కేలే. కాబట్టి జార్జ్ రిక్టర్ సైంటిస్ట్ అమ్మ. ఇతను జార్జ్ రిక్టర్ అనేటువంటి సైంటిస్టు ఏం చేశాడు అంటే ఈ యొక్క భూకంప తీవ్రతను లెక్కించడానికి ఒక స్కేల్ రూపొందించాడు. అతని పేరు మీదుగానే రిక్టర్ స్కేలు అని వచ్చింది. జార్జ్ రిక్టర్ అనే సైంటిస్ట్. మరి రిక్టర్ స్కేల్లో మనం ముఖ్యంగా గమనించినట్లయితే 0 నుంచి 10 వరకు ఉంటాయమ్మా పాయింట్లు. 0 నుంచి 10 వరకు ఉంటాయి ఈ యొక్క రిక్టర్ స్కేల్ పైన పాయింట్లు. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పెద్ద భూకంపం అంటే ఎంత చూపించాలంటే రిక్టర్ స్కేల్ పైన 7.5 కంటే ఎక్కువ నమోదైతే, రిక్టర్ స్కేల్ పైన 7.5 కంటే ఎక్కువ నమోదైతే వీటిని పెద్ద భూకంపాలు అంటారు. పెద్ద భూకంపాలు 7.9 కన్నా ఎక్కువైతే, 7.5 కన్నా ఎక్కువ నమోదైతే రిక్టర్ స్కేల్ పైన వీటిని పెద్ద భూకంపం అంటారు. పెద్ద భూకంపాలు. భారతదేశంలో మనకు పెద్ద భూకంపాలు ఇప్పటి వరకు ఎన్ని సంభవించాయంటే 3 సంభవించాయమ్మా. ఎప్పుడు సంభవించాయి? 2001లో. 2001లో గుజరాత్లోని కచ్ తీరం, గుజరాత్లోని కచ్ తీరం 2001లో గుజరాత్లోని కచ్ తీరంలో పెద్ద భూకంపం వచ్చింది. అంటే రిక్టర్ స్కేల్ పైన 7.5 కంటే ఎక్కువ నమోదైంది. మరి ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు విపరీతంగా జరిగాయి. నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే 2004లో హిందూ మహాసముద్రంలో కూడా భూకంపం వచ్చింది. హిందూ మహాసముద్రం అంటే ముఖ్యంగా మనకు సముద్రంలో భూకంపం వస్తే ఏమంటామమ్మా? సునామీ.
సముద్రాలలో భూకంపాలు వస్తే వాటిని సునామీ అంటాం. సముద్రాలలో భూకంపాలు వస్తే సునామీ. సముద్రాల్లో భూకంపాలు వస్తే ఏమంటామమ్మా? సునామీ అంటాం. ఓకేనా? రైట్. మరి ఇది కూడా అతి పెద్ద భూకంపమే. రిక్టర్ స్కేల్ పైన మరి 7.5 కంటే ఎక్కువ నమోదైంది. నెక్స్ట్ 2005లో ఉత్తర కాశ్మీర్లో కూడా మనకు పెద్ద భూకంపం వచ్చింది. ఉత్తర కాశ్మీర్లో ఈ భూకంపం వల్ల 2 పట్టణాలు అతలాకుతలమయ్యాయి. ఒకటి ఉరి అనే పట్టణం, 2 తంగదర్ అనే పట్టణం. ఈ 2 పట్టణాలు ఉత్తర కాశ్మీర్లో ఉన్నటువంటి పట్టణాలు. ఇవి రిక్టర్ స్కేల్ పైన 2005లో 7.5 కంటే ఎక్కువ అక్కడ నమోదు కావడం వలన మరి 2 పట్టణాలు విపరీతంగా ఆస్తి ప్రాణ నష్టంతో గురి కావడం జరిగింది. మరి హిందూ మహాసముద్రంలో 2004లో రిక్టర్ స్కేల్ పైన 7.9 కావడం వలన ఆ భూకంపం కాస్త సునామీగా మారి భారతదేశ తూర్పు తీర ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు పూర్తిగా సర్వనాశనం కాబడ్డాయి. ఇప్పటి వరకు కూడా అవి తిరిగి మళ్ళా మరి పూర్వస్థితిని పొందలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితులు. మరి ఈ రిక్టర్ స్కేల్ కంటే అద్భుతమైనటువంటి ఒక క్వశ్చన్ చూడండి. ఈ రిక్టర్ స్కేల్ కంటే అత్యంత ఖచ్చితంగా, ఇదన్నా కొంచెం అంచనా వేస్తుంది, కానీ రిక్టర్ స్కేల్ కంటే అత్యంత ఖచ్చితంగా పెద్ద భూకంపాలను కూడా కొలవడానికి మరొక స్కేల్ రూపొందించారు. ఆ స్కేల్ ఏంటంటే భ్రామక పరిమాపక స్కేలు. ఇది ముఖ్యంగా మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అని కూడా అంటాం. మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? రైట్. కాబట్టి రిక్టర్ స్కేల్ కన్నా అత్యంత ఖచ్చితంగా అతిపెద్ద భూకంపాలను కూడా నమోదు చేయడానికి ఉపయోగించే స్కేలే భ్రామక పరిమాపక స్కేలు. ఇది అప్డేటెడ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.